రైట్. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూకుడును పెంచింది. 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోసారి సత్తా చాటుతామని కమలనాథులు అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు మకం వేశారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో ఇన్ఛార్జి సునీల్ బన్సల్ పాల్గొన్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అంటే ఈ నెల 27వ తేదీన జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి అధికార పార్టీకి సాకిచ్చేందుకు కాషాయ దళం సిద్ధమవుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను ముఖ్యంగా అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో పాటు అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా అన్ని పార్టీల కంటే ముందు నుంచి కూడా ప్రచారం చేయడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం పీక్ స్టేజ్కి కాషాయ దళానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం చేరుకుందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే 8 ఎంపీలను గెలిచి అధికార పార్టీకి సాకిచ్చారో అదే స్థాయిలో ఇప్పుడు 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకొని అధికార పార్టీకి సాకివ్వడంతో పాటు ప్రత్యామ్నాయ పార్టీ మేమేననేటటువంటి అంశాన్ని మరొకసారి రుజువు చేయాలనేటటువంటి అంశం కేంద్రంగా ప్రస్తుతం బీజేపీ పార్టీ పనిచేస్తుంది. దాంట్లో ప్రధానంగా ఈ నెల 27వ తేదీన జరిగేటటువంటి 2 టీచర్తో పాటు ఒక గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో పాటు కీలక ముఖ్య నేతలంతా కూడా గత 4-5 రోజుల నుంచి కూడా ఆయా నియోజకవర్గంలోనే ఉంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి లక్ష్మణ్తో పాటు అదేవిధంగా ఇతర ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పటికే నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ పక్కా వ్యూహంతో ఈ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే వ్యూహాలను రచిస్తూ ఆ వ్యూహాలను కూడా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా బీజేపీ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా స్టీరింగ్ కమిటీలను వేయడంతో పాటు అదేవిధంగా ప్రతి 25 మంది ఓటర్లకి ఒక ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. 1-to-1 ఒక్కొక్క ఓటర్కి సంబంధించినటువంటి అంశంలో 1-to-1 సమావేశం అవ్వడం, ఆ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు అదేవిధంగా గ్రాడ్యుయేట్కి కానీ అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చింది, ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో యువతికి ఏమేమి హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయడానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారంలోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆదిలాబాదు, కరీంనగర్, మెదక్, నిజామాబాద్కి సంబంధించినటువంటి టీచర్తో పాటు గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు లక్ష్మణ్తో పాటు ఇతర కీలక నేతలంతా కూడా ఇప్పటికే అక్కడ ఆయా నియోజకవర్గాల్లోనే మకాం వేస్తూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఓటర్ని ఒక్కొక్కరిని దాదాపు 4 నుంచి 5 సార్లు కలిసే విధంగా కూడా ఇప్పటికే ప్రణాళికలు రచించుకున్నారు. ఆ దిశగానే ఇప్పటికే అందరినీ కూడా కలుస్తూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు పెద్ద ఎత్తున ర్యాలీలు సైతం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రచారంలో పాల్గొంటున్నటువంటి కీలక నేతలంతా కూడా ప్రభుత్వం పైన ఎదురుదాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతికి ఏం హామీలు ఇచ్చారు, అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో ఏం హామీలు ఇచ్చారో ప్రభుత్వం 1 yearలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏం చేశారన్న దానిపైన ఫోకస్ చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువతికి సంబంధించినటువంటి అంశం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1 yearలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో ప్రతి ఒక్క నేత కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు నిరుద్యోగులకు సంబంధించినటువంటి నిరుద్యోగ భృతి ఒక్కొక్క నిరుద్యోగ యువతికి 56,000 రూపాయల బాకీ పడింది ప్రభుత్వం అనేటటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్తున్నారు. దీంతో పాటు 5 లక్షల నిరుద్యోగులకు సంబంధించినటువంటి 5 లక్షల కార్డుకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాదు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువతికి సంబంధించి ప్రతి మహిళకు కూడా యువతికి సంబంధించినటువంటి అంశంలో స్కూటర్తో పాటు ఇతర అనేక సదుపాయాలు కల్పిస్తామంటూ కూడా హామీలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రతి ఒక్క హామీని కూడా ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలంతా కూడా బహిరంగంగా వారికి వివరించడంతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీంతో పాటు ఈ రెండు ముఖ్యంగా మనం చెప్పుకున్నటువంటి ఖమ్మం కానీ మెదక్ కానీ నిజామాబాద్ ఆదిలాబాద్కి సంబంధించినటువంటి టీచర్ గ్రాడ్యుయేట్తో పాటు మరొక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి ప్రధానంగా నల్గొండ అదేవిధంగా వరంగల్తో పాటు మరొక వైపు ఇంకొక నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇదొక బూస్టింగ్ అవుతుందనేటటువంటి అంశంలో కూడా ప్రధానంగా బీజేపీ నేతలు ఉన్నారు. ముఖ్యంగా తాజాగా ఢిల్లీ పీఠాన్ని కూడా కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బడ్జెట్లో ఇచ్చినటువంటి 12 లక్షల పన్ను రాయితీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తుతం అయితే ఎన్నికల ప్రచారంలో తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా తమకి ప్లస్ పాయింట్ అయితే. దీంతో పాటు మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పోటీ చేయడం లేదు కాబట్టి ఆ ఓటర్లను కూడా తమ వైపుకు తిప్పుకొని ఇదంతా ప్లస్ పాయింట్ అవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా వ్యూహాలు రచిస్తూ వాటిని అన్నింటిని కూడా అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.